ఇచ్చేసారు. అది అరౌండ్ 9-11 లాగా కూడా మెసేజ్ ఇస్తారు గ్రూప్ లో. మొత్తం అదే రోజు అయిపోయింది. థ్యాంక్ యూ. సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే ప్లానింగ్ మేబీ అప్పటిది అండ్ ఎగ్జిక్యూషన్ చదివారు. అచ్చా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంతా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. జర్నీ గురించి ఓవరాల్ రాగస్వరం వచ్చేసి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 13th స్టార్ట్ అయింది 2023లో. సో ఆ రోజు నేను మా సిస్టర్ అరవింద్ సూర్య విత్ సమ్ పీపుల్ అంటే ఇప్పుడు పాడిన వాళ్ళల్లో చాలామంది అప్పుడు కూడా ఉన్నారు. సో ఈ 1 year నుంచి కూడా మా జర్నీ అనేది హ్యాపీగానే జరుగుతుంది. ప్రతి ప్రోగ్రాంలో మేము పిలవంగానే అందరూ వచ్చి పాడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. బట్ అందరిలాగా కాకుండా కొంచెం వేరే వేరే కాన్సెప్ట్ తీసుకుని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి క్వాలిటీతో సింగర్స్ మంచి క్వాలిటీతో సాంగ్స్ ఇవ్వాలని మా ఉద్దేశము. సో మాకు వెన్నంటి సపోర్ట్ చేస్తుంది మా వ్యూమన్న అండ్ మా సిస్టర్ కూడా. సో మా ఇద్దరు అంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా మైనేపల్లి సిస్టర్స్ అని చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ఆల్బమ్స్లో కూడా పాడాము.
సో మా అక్క పెద్ద కంద ఒకటి అక్క అంది. సో మీ ఇద్దరం కలిపి ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ 1 yearగా ఒక 6 to 8 ప్రోగ్రామ్స్ చేశాము. సో ముందు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే మనం పిలిచినప్పుడల్లా మనకి మంచి గెస్ట్లు అవి వచ్చారు. వర్ధమాన సింగర్స్ అంటే సూర్య వచ్చేసి ప్లేబ్యాక్ కొన్ని సినిమాల్లో పాడాడు. సో వికాస్ కూడా కొన్ని ప్లేబ్యాక్ కమర్షియల్ ఈవెంట్స్ కూడా పాడుతున్నారు. సో ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మంచి ఈవెంట్స్ షోస్ చేస్తున్న వాళ్ళే. సో వీళ్ళందరూ ఎప్పుడు మేము ప్రోగ్రామ్ పిలిచినా కూడా హ్యాపీగా వాళ్ళు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇవాళ యాక్చువల్గా చిరంజీవి గారి బర్త్డే రోజు చేద్దాం అనుకున్నాము. బట్ ఆడిటోరియం హాల్స్ డేట్స్ అవి కూడా కుదరక కొంచెం అడ్జస్ట్ చేసుకుని రిలేటెడ్గా చేయాల్సి వచ్చింది. చిరంజీవి గారి లేటెస్ట్ కొంచెం ఎప్పుడు అందరూ పాడని సాంగ్స్ తీసుకున్నాము. అండ్ డెకేడ్ సాంగ్స్ అంటే 2000 నుంచి 2010లో రిలీజ్ అయిన సాంగ్స్ తీసుకున్నాము 1 year సందర్భంగా. మహేంద్ర కుమార్ గారు వచ్చారు. ఆయన మళ్ళీ రిటర్న్ జర్నీ వెళ్ళిపోయారు. సో ఆయన కూడా వచ్చేసి చాలా మ్యూజికల్ షోస్, నెక్స్ట్ కొన్ని సినిమాలకి మ్యూజిక్ కంపోజింగ్ కూడా చేశారు. ఆయన ఎక్కువగా కన్నడ మూవీస్కి ఎక్కువ చేశారు. కన్నడ మూవీస్కి చేశారు. చిన్న మూవీకి తెలుగు సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో శ్రీధర్ గారు వాళ్ళ ఫ్రెండ్ శ్రీధర్ గారు రిఫర్ చేసి అలా ఆయన తిరగడం జరిగింది మహేంద్ర కుమార్ గారిని. సో ఆయన చాలా షోస్కి చాలా లేటెస్ట్ వర్ధమాన ప్లేబ్యాక్ సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చాలా మ్యూజికల్ షోస్ ద్వారా. సో ఇవాళ కూడా ప్రోగ్రామ్ చాలా బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేడం, ఈరోజు యానివర్సరీ స్పెషల్లో ఏముండే ప్రోగ్రామ్? ఈరోజు ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు? 16 మేల్ సింగర్స్, ఫీమేల్ సింగర్స్ వచ్చేసి దాదాపు 5 to 8, 6-7 మెంబర్స్. ఒకళ్ళిద్దరు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు కానీ బట్ వీ మిస్ దెమ్. వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ మనము కాస్త ఈ స్టేజ్ తీసుకోవడము, ఈ స్టూడియో నిజంగానే చాలా బాగుంటుంది. అంబియన్స్ కానీ ఏదైనా మంచి సౌండ్ సిస్టమ్, మంచి మనకన్నీ కూడా అన్ని రకాలుగా చాలా ఫీజిబుల్గా ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఇందులో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. బట్ వెరీ హ్యాపీ. భవిష్యత్తులో రాజస్వరం మ్యూజికల్ ద్వారా ఎలాంటి విభిన్నమైన కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా చేయాలి అని మేము కూడా కోరుకుంటున్నాము. ఆ ఉద్దేశంతోనే మేము కూడా తను అంటే మా సిస్టర్ ఫస్ట్ ఈ బ్యానర్ పెట్టాలి, అందరం కలుస్తాము, ఒక డిఫరెంట్ అంటే మన జాబ్ రొటీన్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక స్ట్రెస్ బస్టర్ కింద మ్యూజిక్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇలాగే ముందు ఇంకా కొంతమందిని మంచిగా అంటే మేము పరిచయం చేసేంత అని కాదు కానీ బట్ వీ వాంట్ ఇంకా చేయాలి. మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఇంకా వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా మంచిగా గెస్ట్లుగా వచ్చే వాళ్ళలో మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ బాగా పాడే వాళ్ళలో ఎవరికన్నా అవకాశం ఇస్తే మాత్రం వీ విల్ బి వెరీ హ్యాపీ, సంతోషంగానే ఉంటుంది. యాక్చువల్లీ ఈ పాటలు పాడాలనే ఉద్దేశం, ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇద్దరు? అంటే యాక్చువల్గా నేను 5th క్లాస్, చెల్లి 3rd క్లాస్లో ఉండగా సంగీతం అంటూ అసలు నేర్చుకొని స్టార్ట్ చేశాను ఆ ఏజ్లో. యాక్చువల్గా మా ఊరంతా అంటే మేము మా స్కూలింగ్ కానీ స్టడీస్ మొత్తం అంతా గుంటూరులోనే. మేము పత్రి నిర్మల్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాము. సో అలాగా ఆవిడ కూడా ఇలాగే ప్రోగ్రామ్స్, స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అనే ఉద్దేశంగా ఆవిడతో పాటు ఆవిడ అకంపెనీ చేస్తూ ఆవిడకి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. సో అక్కడ బాగానే దాదాపు ఒక 100 to 150 స్టేజ్ షోస్ ఖచ్చితంగా ఆవిడతో పాటు మేము కంటిన్యూ చేసాము. సో ఆవిడ ఫస్ట్ మాకు వేసిన సీడ్ అంటే ఆవిడే. మెయిన్గా మా మదర్, అమ్మగారికి ఆల్రెడీ ఆవిడ కూడా కీర్తనల వరకు నేర్చుకున్నారు. మా అమ్మగారి పేరు కృష్ణవేణి. నౌ షీజ్ నో మోర్. బట్ మా పేరెంట్స్ సపోర్ట్ ఏదైనా చిన్నప్పుడు అంటే ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి కనీసం ఈ మాత్రం నేర్చుకొని భగవంతుడి కృప, అది వేరే సంగతి. ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్, భగవంతుడి దయ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా సంగీతం నేర్చుకొని కాస్త బేసిక్స్ అంటూ తెలుస్తాయి. మనం ఎలా పాడతాము ఏంటి అనేది ఒకళ్ళు జడ్జ్ చేసే కంటే ముందు సెల్ఫ్ జడ్జ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఎంతవరకు పాడుతున్నామో, పాడగలుగుతామా లేదా అనేవన్నీ కూడా. బట్
భవిష్యత్తులో మెగా ఈవెంట్స్ ప్లాన్ చేసే చేయాలనే ఉంది సార్. ఖచ్చితంగా ఇఫ్ ఎవ్రీథింగ్ గో స్మూత్, మంచిగా ఏదైనా స్పాన్సర్స్ దొరికినా చేసినా, యాక్చువల్గా మా బ్రదర్ సపోర్ట్తో మేము ఇప్పటివరకు ఇన్ని షోస్ చేయగలిగాము. ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో కూడా తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదైతే మాకు నమ్మకం బాగా. మేడం ఈరోజు 1 year జర్నీ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్లీ జర్నీ కంప్లీట్ చేస్తూ యానివర్సరీ డేకి చేరారు. ఎలా అనిపించింది సక్సెస్ని చూసి ఈ 1 yearలో? చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా దిస్ ఇస్ నథింగ్ చెప్పాలంటే, అంటే బేబీ స్టెప్స్ అనండి, బేబీ స్టెప్స్ కిందకే లెక్క. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా చాలా మంది ఆర్గనైజర్స్ ఉన్నారు. మనం సాంగ్స్ కాకుండా ఇంకేమైనా ఆలోచించారా మీ సంస్థ ద్వారా? యాక్చువల్గా నాకైతే దట్ ఈస్ వాట్, నాకు ఆ సోషల్ యాక్టివిటీ చెయ్యాలనే ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో దాన్ని కూడా చిన్నగా స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ స్టెప్కి తీసుకువెళ్ళాలి రాగస్వరంని. దట్ ఈస్ అవర్ మోటో. మేడం, మీకు చిరంజీవి గారి ఇష్టమైన పాటలు ఏదో ఒక చిన్న 2 చరణాలు, ఒక చరణం మీరు, ఒక చరణం 10 seconds. కమలం విరిసినది కన్నుల కోలైని ఉదయ రవి కిరణం విరిసినది ఊపల జగతిని అమృత కలసముగా ప్రతి నిమిషం, అమృత కలసముగా ప్రతి నిమిషం కలసిన మమతల స్వరగతి పశుపతి పదగతి కాగా లలిత ప్రియ కమలం విరిసినది. సూపర్ మేడం, వెరీ నైస్ మేడం, ఎక్సలెంట్ మేడం. ఆ మైక్ కన్నా ఇక్కడ ఇంకా రియాలిటీ ఇద్దరు కలిపి అర్థం కనిపిస్తుంది. మీరు యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేస్తారు ఇద్దరు కలిసి? అది చెప్పండి. నాకంటే కూడా చెల్లికే ఎక్కువ చెప్పాలి ఈ విషయంలో. నేను వేరే గిఫ్ట్స్ కానీ ఏదైనా మా బ్రదర్తో కలిసి నేను వెళ్ళి పర్చేస్ చేశాను. చెల్లి మెయిన్గా డిజైనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అంటే మనం ఏ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మెయిన్ థీమ్. అంటే కొన్ని పాత సినిమాలు అంటే 1985, 90 బిఫోర్ ఉన్న సాంగ్స్, చిరంజీవి గారి సినిమాలు బోలెడు హిట్ సాంగ్స్, బోలెడు. అసలు మనం ఇది అది అని చెప్పడానికి లేదు. జనరల్గా మామూలుగా అందరూ సెలెక్ట్ చేసుకునే సాంగ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం అలాంటి సాంగ్స్ ఎప్పుడు జనరల్గా ఎవరు స్టేజ్ మీద పర్ఫామ్ చేయరు. నిజంగా ఇవాళ సూర్య అనే అతను ఎవరైతే మనకి ట్రాక్స్ అందించారో ఆయన దాదాపు 35 సాంగ్స్ కొత్త ట్రాక్స్ తయారు చేశారు. అంటే అవి ఎవరు ఇప్పటిదాకా పాడలేదనే కదా అర్థం. దాదాపు 35 పాటలు, కొంచెం పాత అంటే దేవాంతకుడు, కిరాతకుడు ఇలాంటి సినిమాలలో ఉన్న మంచి మంచి మెలడీ సాంగ్స్. ఇళయరాజా గారి మ్యూజిక్ కావచ్చు, విద్యాసాగర్ గారి కంపోజింగ్ కావచ్చు, చక్రవర్తి గారు కావచ్చు, చాలామంది మ్యూజిక్ కంపోజర్స్ చేసిన ఎక్కువగా ప్రజాదరణ అంటే జనబాహుళ్యంలోకి రాని పాటలు అవి. మనం కొంచెం ఆ థీమ్ పాపం తనే సెలెక్ట్ చేసి సినిమా నేమ్స్ అన్నీ కూడా గ్రూప్లో ఒక వాట్సాప్ గ్రూప్ కనుక క్రియేట్ చేస్తే అందులో ఇవి ఉన్నాయి సినిమాలు, ఇందులో సాంగ్స్ ఇవి ఉన్నాయి, వీటిలో మీరు చూస్ చేసుకోండి అనేసి తనే థీమ్ సెలెక్ట్ చేసి అలా పెట్టింది ఓపిక్గా. తను కూడా పాపం జాబ్ హోల్డరే నాలాగా. నేను ఎస్బీఐలో జాబ్ చేస్తున్నాను. తను తన కాలేజ్ ఎమ్మెల్యేలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మేడం మీరు కానీ ఇల్లు ఫ్యామిలీ అంతా మెయింటైన్ చేస్తూ ఈ సంస్థకి ఇంత అద్భుతంగా ఎలా మెయింటైన్ చేయగలుగుతారు, ఎలా రన్ చేయగలుగుతున్నారు? ఫస్ట్ పాయింట్ మ్యూజిక్, ఇంత సింగర్స్ గ్యాదరింగ్ చేస్తూ. మ్యూజిక్ అనేది, మ్యూజిక్ లేకపోతే మేత్రం లేమని చెప్పాలి. సూపర్. మ్యూజిక్ అనేది మా డైలీ లైఫ్ స్టైల్లో ఒక స్ట్రెస్ బూస్టర్ అన్నమాట. సో చిన్నప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎప్పుడైనా లేచినప్పుడు నేను మా సిస్టరు నేనేమో కొత్త హనుమాచారి కీర్తన వింటూ మా సిస్టర్కి అక్క ఇది బాగుంది ఇది బాగుందని చెప్పడం, అప్పుడు నెట్ వస్తున్న కొత్త రోజుల్లో అనమాట. సో అలా డౌన్లోడ్ చేసి కొన్ని హనుమాచారి కీర్తనలు నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత నెట్ వాడుకలోకి వచ్చిన తర్వాత చాలా సాంగ్స్ లిరిక్స్, చాలా సాంగ్స్ కొత్త వినడం, యూట్యూబ్లో సాంగ్స్ నేర్చుకోవడం అవి జరిగింది. దాని తర్వాత అంటే స్మ్యూల్ అనేది ఎప్పుడైతే స్మ్యూల్ బాగా ప్రజాదరణ ఎప్పుడు పొందిందంటే మనకి కోవిడ్ టైంలో స్మ్యూల్, స్టార్ మేకర్ బాగా పీపుల్కి రిలాక్సేషన్ ఇచ్చినాయి. సో వాటిలోంచి ఈ స్మ్యూల్ అనేది ఉంది, స్టార్ మేకర్ అని ఉంది అని చెప్పి సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం, దాని తర్వాత స్మ్యూల్ ఆర్గనైజేషన్ మీట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన తర్వాత మా ప్రోగ్రామ్స్కి చాలా వరకు మేము వెళ్ళిన తర్వాత నాకు ఎప్పటి నుంచో ఉంది, నేను మా అక్క కలిసి ఒకటి స్టార్ట్ చేయాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండింది.
అది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఇయర్ బై ఇయర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. క్వాలిటీ సింగర్స్ అందరికి తెలుసు, బట్ ఏంటంటే క్వాలిటీ సింగింగ్ ఇంప్రూవ్ చేయాలనేది మా మెయిన్ మోటో. సో ప్రతిదీ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ జోనర్ సాంగ్స్, డిఫరెంట్ సాంగ్స్, ఎవరికి పాడనివి, కొంచెం రేర్ సాంగ్స్ ఇలాంటివి తీసుకొని పాడాలన్నది మా కోరిక. సో రెగ్యులర్గా అందరూ పాడుతుంటారు, అందరు చక్కగా పాడతారు. మేము పిలవంగానే అందరూ మా ప్రోగ్రామ్కి వచ్చి అందరు హ్యాపీగా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిస్టర్ SBI జాబ్లో తను బిజీ యాజ్ యూజువల్. నా ప్రొఫెషన్లో నేను కూడా యాజ్ ఏ ప్రొఫెసర్గా నేను కూడా బిజీ. బట్ ఈ లైఫ్ స్టైల్లో ఒక సండే దొరికిందంటే సో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళడానికి ఒక రిలాక్సేషన్. జనరల్గా సినిమాకి వెళ్తే ఎలా రిలాక్స్ అవుతామో మేము కూడా పాటలు పాడి అంతే హ్యాపీగా రిలాక్స్ అవుతాం అన్నమాట. అలాగా స్టార్ట్ చేసాం. బట్ ఇంట్లో కొంచెం డిఫరెంట్గా పాటలు కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా వెరైటీగా అనుకుంటున్నాము. బట్ అది కార్యాచరణలోకి పెట్టాలి, అది మెయిన్ మోటో అనమాట. డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది చేయాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా మీకు నచ్చిన చిరంజీవి గారి పాట రెండు చరణాలు ఏమైనా పర్లేదు. నేను ఒక హనుమాచార్య కీర్తన వాడతాను. మీరు ఓకే పర్లేదు మేడం, మీకు ఇష్టం. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమంద నేలా. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమంద నేలా. జుట్టెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి పట్టెడు కోటికై బతిమాలి. పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి వట్టిలంపటము వదలనిరడుగాన. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమంద నేలా. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. ఈ చేతి చర్యలు అంటే యాక్చువల్గా కొంచెం సెమీ క్లాసికల్ బేస్డ్ చెప్పాను కదా. నేను చిన్నప్పుడు టీచర్ గారితో వెళ్ళి పాడినవి నియర్లీ 150 ఉంటాయి సార్. ఇప్పుడు కూడా ఇంచుమించు ఒక 70-80 పాడుంటామనే చెప్పచ్చు. అంటే కోవిడ్ టైం నుంచి స్టార్ట్ చేసుకుంటే కొంచెం అప్పుడు అడపా వెళ్తూ ఉన్న ఆ తర్వాత దాదాపుగా ఒక 70 to 80 షోస్ అయితే పాడి ఉంటాం, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. మేడం, మీ మదర్ గారి డ్రీమ్ ఏదైనా ఫుల్ఫిల్ చేయాలని అనే ఏమన్నా? సార్ ఆవిడకి మేమిద్దరం బాగా పాడాలి అనేది ఆవిడ కోరిక. ఆవిడకి చాలా బాగా పాడతారు మా అమ్మగారు కూడా. ఎందుకంటే మా అమ్మగారి విషయంగా వాళ్ళ టీచర్ నాకు చెప్పడం నాకు బాగా గుర్తు. చాలా బాగా పాడుతుంది అమ్మ, మీరు కూడా అలాగే నేర్చుకోవాలి సంగీతం అనేది ఆవిడ చెప్పంగా విన్నదే మేము కూడా. సో మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ ఇద్దరికి సంగీతం అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు అసలు అంటే తబలా కానీ మృదంగం కానీ నేర్చుకుని ఉండుంటే ఆయన లయ జ్ఞానం చాలా సూపర్ అనమాట. సో ఆయన మేము ఈవెన్ క్లాస్లో కానీ స్కూల్లో కానీ మేము గెలుచుకున్న ప్రైజెస్ ఈవెన్ మా ప్రిన్సిపల్ గారు కూడా డిస్ప్లేలో పెట్టి మిగిలిన పేరెంట్స్కి చూపించడం, అంటే సో దట్ మిగిలిన పిల్లల్ని కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశం. వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మల్ని ఏమాటకామాట. స్టడీ అవర్స్లో కూడా మధ్యలో 5 to 8 స్టడీ అవర్స్ ఉంటే మేము 6 to 7 సంగీతం క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళం, నేను చెల్లెలు. సో వాళ్ళు అలౌ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అనండి, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, స్టేట్ లెవెల్ ఇలాంటివన్నిటికీ కూడా వెళ్ళే వాళ్ళం, ప్రైజులు తెచ్చేవాళ్ళం. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఆ స్కూల్ నుంచి ఈ ప్రైజ్ గెలుచుకున్నారు అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. కాబట్టి చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా ఆ టైంలో. ఇంకా చెప్పాలంటే మేము ఇప్పుడు ఇంకా తక్కువ సపోర్ట్ ఉన్నా కానీ బట్ నౌ వీఆర్ మేకింగ్ ఇట్ అప్. చిన్నగా మీ ఇద్దరం కూడా అవన్నీ ఓవర్కమ్ అయ్యి వచ్చి కాసేపు పాడి మిగిలిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అనేది మా ఫస్ట్ ఇయర్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.